చాలా దూరం వెళ్ళిపోయి మాట్లాడడానికి అవకాశం కలెక్టరేట్ లో ట్రై చేస్తున్నాం. ఈ సమయంలో మీరందరూ వచ్చారు. కుటుంబ ఆదరణ కొరకు డాక్టర్ ప్రభావతి మేడం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రవీణ్ గారి కుటుంబ ఆదరణ కొరకు డాక్టర్ ప్రభావతి మేడం గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభు మాతో మాట్లాడిన మాటలు జస్ట్ ఒక్క మాట కుటుంబ ఆదరణ కోసం నేను మాట్లాడానని ఆశిస్తున్నాను. అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనము, దేవుడు ఏ విధంగా అయితే యోబు గురించి ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అని దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి జీవించిన వాడని యోబు గురించి ఎలా అయితే సాక్ష్యం ఇచ్చారో, మరి ప్రగడాల ప్రవీణ్ గారి కోసము యేసుప్రభు మాట్లాడిన మాటలు అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 24వ వచనం. ఆయన చనిపోయింది 24వ తారీఖున. అదే వర్స్లో ఆయన గురించి రాయబడిన మాటలు, అలెగ్జాంద్ర వాడైన అపోలో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖమునందు ప్రవీణుడై, ప్రవీణ్ గారు అనే పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు త్రేవపడి యోహాను బాప్టిజమందు మాత్రమే తెలుసుకున్న వాడే యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను అని దేవుడి వాక్యం చాలా శ్రేష్టగా మాట్లాడింది. ఇక్కడ అపోలో గురించి మనం విన్నట్లయితే ఆయన అపోలజిస్ట్ అని కూడా మరి లేఖనాలు చెప్తున్నాయి. అలాగే ప్రవీణ్ గారు ఒక అపాలజిస్ట్గా దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. ఓ మ్యాన్, వాట్ డస్ ద లార్డ్ రిక్వైర్ ఫ్రమ్ యూ? టు డూ జస్టిస్, టు లవ్ కైండ్నెస్ అండ్ టు వాక్ హంబ్లీ విత్ గాడ్. సో దేవుడు కోరుకునేది మనల నుంచి, మనుషుల నుంచి టు డూ జస్టిస్, టు లవ్ కైండ్నెస్. నిజంగా మేము ప్రేమిస్తున్నామో, ఎవరైతే ఆయన్ని చంపారో మరి వారి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. వారిలో మారు మనసు వచ్చి పశ్చాత్తాపడి దేవుడి యొక్క రాజ్యంలోకి వారు కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. వారిని క్షమిస్తున్నాం. యేసు ప్రభు ప్రవీణ్ గారు ఎలాగా చనిపోయారో చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు విలాప వాక్యాల నుంచి 3వ అధ్యాయం 52వ వచనం నుంచి చివరి వరకు రాయబడి ఉన్నది. దే హంటెడ్ మీ లైక్ ఎ బర్డ్, దే చేస్డ్ మీ లైక్ ఎ బర్డ్ అని
అని రాశారు. లార్డ్ బీ మై జడ్జ్, బీ మై లాయర్, ఐఎమ్ దేర్ మాకింగ్ సాంగ్ అని చాలా స్పష్టంగా మరి ఇప్పటి వరకు పోలీసులుగా ఎవరు కానీ చెప్పలేకపోతున్నారు. కానీ దేవుడు వాక్యం సజీవమైన వాక్యము, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక దేవుడి చుట్టూ చెల్లించుకుంటూ వారి కుటుంబానికి ఓదార్పునివ్వాలని చిన్న ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, యేసు నామములో స్తుతిస్తున్నాం ప్రభా. నాయనా ఫాదర్, in every circumstance give thanks, for it is your will in Christ Jesus అని మీరు సెలవిచ్చా ప్రభా. ఫాదర్, in the midst of all your church, తండ్రి ప్రభా నాయనా, we give you thanks for it is your will. He became a martyr for you, Lord. He is with you. You have told him, do not fear. Yes, Lord, thank you, Lord. You have comforted the family. You have given the heart of forgiveness. Lord, thank you so much, Father. We pray for the whole church, Father. We stand in unity. We are your children. Father, we proclaim your kingdom, Lord, your kingdom of righteousness, peace and joy in the Holy Spirit. We take this kingdom into the world. Yes, Lord, Father, bless each and every one in this whole world, Lord. Yes, Lord, తండ్రి ప్రభా నాయన, నీ ప్రేమ తండ్రి ప్రభా ఎవ్వరూ నశించిపోకూడదని నీ ప్రేమ ప్రభా, నీ ప్రేమ ఎంత విస్తారమైనది ప్రభా. యూ గేవ్ యువర్ బిలవెడ్ సన్. yes లార్డ్ తండ్రి ప్రభా, ఈ రోజు ప్రవీణ్ గారు నీ కోసం తండ్రి ప్రభా ఒక మార్టిర్గా అయ్యారు. ఫాదర్ ప్రభా, we pray for all the enemies, Lord. Father, bless them, Lord. తండ్రి ప్రభా, we pray for the people who are persecuting the Christians, Lord. As you said, you love your enemies. We love them. రక్షణ దయచేయండి ప్రభా నాయన, వారు కూడా నీ రాజ్యంలో ఉండేలా సహాయం దయచేయమని యేసు నామంలో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. క్రీస్తు మహారాజ్ కి. వినండి, ఈ సెంటర్ అయిన తర్వాత ఇంకా మనకి ఏ సెంటర్ లో మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణమును మేము ఖండిస్తున్నాం. ఆయన మరణం విషయంలో చాలా శాంతితో చేయడానికి ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రానికి మేలు కలగాలని, ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో నిజాలు బయటికి రావాలని, క్రైస్తవ సంఘము ఆదరించబడాలని, ప్రభుత్వం దీవించబడాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఈ కార్యక్రమం ఇలా జరగడానికి మనకి వెనకాల మన స్థానిక ఎమ్మెల్యేలు చాలా సపోర్ట్ చేశారు. ఆ విషయంలో మోస అబ్రహాం గారు చాలా సపోర్ట్ చేశారు. వారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మనందరికీ తెలుసు, అందరి ఆలోచనలో ఒకటే మెదులుతుంది, యాక్సిడెంటా చంపేశారా? రెండే రుజువు చేయడానికి డిపార్ట్మెంట్ వారు ప్రయత్నం చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సాంకేతికంగా అది త్వరలో విడుదల చేయకపోతే చాలా విపత్తు కలిగే ప్రమాదం ఉన్నదని నోటు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ సమన్వయం పాటించి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం. ప్రభుత్వ కార్యక్రమాన్ని ఈ రోజు క్రైస్తవ్యము రోడ్డు మీదకి శాంతియుత ర్యాలీ చేయడానికి ఒక ప్రాముఖ్య కారణం ఉంది. దానికి ప్రాముఖ్య కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి, రహస్యం ఏంటి, నిజానిజాలు ఏంటి బయటికి రావాలి. ఎందుకంటే మాలాంటి దైవశిరులు వేలాది మంది ఉన్నాం, మేము కూడా సింగిల్ గా వెళ్తున్నాం. మాలాంటి వారికి సరైన ప్రొటెక్ట్ లేకపోతే నెక్స్ట్ మేము కూడా చనిపోవచ్చు, మమ్మల్ని ఎవరైనా చంపేయవచ్చు. అప్పుడైనా ప్రభుత్వం స్పందించేసరికి ఎన్ని వేల మంది సేవకులు చనిపోతారో మాకు తెలియదు. నేను ప్రభువును నమ్ముకోక ముందు ఒక రౌడీని, మాది ఏటిమోగా జైలుకు కూడా వెళ్ళొచ్చాను. అదే యూలో ఉంటే ఈ రోజు ఈ శాంతియుత ర్యాలీ నేను పాల్గొనేవాడిని కాదు. ఇప్పటికి ఏదో ఎన్నో అరాచకాలు జరుగుండే, కానీ ఈ రోజున శాంతియుత ర్యాలీ మేము చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం యేసుక్రీస్తు. చివరిగా కలెక్టరేట్ వద్ద శాంతి గురించి మతపరమైన ఇబ్బందులు ఒక స్టడీ జరిగితే కొంచెం బాధపడే విషయం ఏంటంటే భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో మతపరమైన ఉద్రిక్తతలు, శాంతి లేకపోవడం అనే జాబితాలో భారతదేశం చేరింది అని రిపోర్ట్స్ వచ్చినాయి. గౌరవనీయులైనటువంటి కేంద్ర ఏలిన వారి ఈ విషయాన్ని అంగీకరించకపోవచ్చు, కానీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వారందరూ భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ఉండేది కాదు, అందరినీ సమదృష్టితో చూస్తుందని భారత రాజ్యాంగం చెప్తుంది. అంటే ఇది ఒక సెక్యులర్ రాజ్యాంగం. దీని మీద కొంతమంది ఎగతాళి చేస్తారు. భారత రాజ్యాంగం మతానికి కట్టుబడి లేకపోయినా మతపరంగా ఎవరు ఏ ఆలోచన అయినా ఏ విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు, దాని గురించి ప్రచారం చేసుకోవచ్చు అని కూడా ఆర్టికల్ చెప్తూ ఉన్నాయి.
కాబట్టి దీన్ని అమలు చేయాలని అనేక మంది మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి గురించి క్రైస్తవులుగా మీ అందరికీ ముందు తెలిసి ఉండొచ్చు ఆయన ప్రసంగాలు. కానీ ఈ మరణించిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన వాయిస్ వస్తూ ఉంటే సత్యానికి ఏ విధంగా కట్టుబడ్డారనేది అందరికీ అర్థం. మేము సిపిఎం పార్టీ తరఫున ఈ జరిగిన దాన్ని ఖండిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారంటే క్రైస్తవుల మీద, పాస్టర్ గారి మీద జరిగిన దాడిగా చూడొద్దు. ఇది మానవత్వం మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరూ, భారతీయులు అందరూ ప్రజాస్వామ్యయుతంగా, మానవత్వంగా ఉండాలి. ఈ రోజు రంజాన్ ఒక ఆరాధన వారికి పవిత్రమైన దినం. ఈ రోజు క్రైస్తవులందరూ కాకినాడలో రోడ్డు మీదకి వచ్చి శాంతి కోసం జరిగినటువంటి ఘటన మీద సమగ్ర విచారణ, దోషులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం పార్టీగా ఈ డిమాండ్ మేము సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. అయితే కోరేది ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా సరైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు. ఈ సమయంలో అది ఏంటి అనేటువంటిది ప్రభుత్వము అది వెంటనే మాకు తెలియపరచాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ రోజు క్రైస్తవుల మీద దాడులు చేసి క్రైస్తవ సేవకులను హింసించడం వలన క్రైస్తవం ఆగిపోదనేటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకనొక దినాన మరి ఫరో అనేటువంటి ఆయన క్రైస్తవులను హింసించడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడి ఉంది, వారు శ్రమ పెట్టిన కొలది బహు విస్తారముగా ప్రబలిరి అని. ఈ రోజు భారతదేశంలో, ఆంధ్రప్రదేశంలో క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరిగినా క్రైస్తవ్యము విస్తారముగా ప్రబలుతుందే కానీ అది తరిగిపోదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రోజు క్రైస్తవ సమాజము పక్షముగా, కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల పక్షముగాను, ఆంధ్రవాంచరిక లూథరన్ సంఘ పక్షముగా ఈ రోజు ప్రభుత్వము ఈ యొక్క మరణం వెనుక ఉండేటువంటి సత్యాన్ని ప్రజలకు తెలియపరచాలని, అదే రీతిగా క్రైస్తవుల మీద ఏ విధమైనటువంటి అరాచకాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఒక క్రైస్తవ సమాజం తరపున మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కలుగుగాక. కాకినాడ పట్టణంలో ఇంత గొప్ప ఉద్యమం రావడానికి గల కారణము ఒక మంచి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం. వారు ఏ రీతిగా మరణించారనేటువంటి ఒక విషయము వారు బయలుపరిస్తే చాలు, మేము అదే కోరుకుంటున్నాం. ఆ రోజున యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా పాపులకు రక్షణ కలిగింది. ఈ రోజు నిద్రపోతున్న క్రైస్తవ సమాజానికి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము ఉద్యమం కలిగించింది. ఈ ఉద్యమం ఈ రోజుది కాదు, ఇది అంతము కాదు, ఇది ఆరంభము మాత్రమే అని తెలుసుకోవాలని చెప్పేసి మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం. మన పోరాటం అబ్బా ఏ జనవండి బాబు అలా చూడండి సార్, వారు సెంటర్కి వెళ్ళిపోయింది లైన్ దేవా స్లోగన్ పోలీసులు అలాగే అంటారు, వెళ్ళమ్మా మంచి పోలీసులు ఇచ్చారు, మంచి పోలీసులు. ఈరోజు క్రైస్తవులే కాదు, మానవతావాదులందరూ కూడా కాకినాడలో రోడ్లు ఎక్కారు.
ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, ఒక వ్యక్తి మీద, ఒక సేవకుడి మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి చేశారు. వాక్ స్వతంత్రం ఉంది, సువార్త స్వతంత్రం ఉంది. మరణము సువార్తను ఆపలేదు. సువార్త చెప్పాలని యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞని కనుక దారుణంగా ప్రవీణ్ పగడాల గారిని హత్య చేశారని మాకు అనుమానం ఉంది. కనుక మేము డిపార్ట్మెంట్ నమ్ముతున్నాం. అతి త్వరలో మాకు గుద్దినా పర్లే, గుద్దినవాడేవాడు, చంపేశారా చంపేసినవాడేవాడు, ఏమయ్యారు, ఎవరు చేశారనేది మాకు కావాలని. ఇంతమంది చరిత్రలో కాకినాడలో పుట్టి పెరిగారు. చరిత్రలో ఇంతమంది జనాలు నేను చూడలేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇంతమంది రోడ్లెక్కారు. ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మాకు న్యాయం జరగాలని ప్రభు పేట మీ అందరికీ డిమాండ్ చేస్తున్నాం. ర్యాలీ, భారీ ర్యాలీ, హిస్టారికల్ ఈవెంట్ జరుగుతుంది. చంపేశారు అని అనుమానం ఉంది మాకు. చంపేసిన వాళ్ళని వాళ్ళు భారీ గారు క్షమించారు, వారు భారీ క్షమించారు, కానీ అభిమానులు మాత్రం చాలా వారు మండిపోతున్నారు. కనుక ఎవరు చంపేస్తారో చెప్తే చాలు. ఆల్రెడీ వాళ్ళు భారీ గారు చంపేసిన వాళ్ళు క్షమించారు. ఎవరు చంపేస్తారు, ఎందుకు చంపేశారు? అనుకుంటున్నాం ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గల్లపెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు, లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. లేదా ఆ వ్యక్తే ప్రవీణ్ కాదని అనుమానం. సమాజం ముక్త కంఠంతో అరుస్తుంది.
దేవుడి సేవకులు మధ్య ఎలా సాగిస్తారు. అదే కాకుండా ఆయన బండి వేసుకొని వస్తున్నారు. మధ్య సేవిస్తే ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్ట్స్లో అన్నీ వస్తాయి బయటకు. ఇప్పుడు మధ్య సేవించారా లేదన్నది ఆయన మధ్య సేవించలేదు. ఆయన మామూలుగా బండి మీద వస్తుండగా ఎవరైనా మరి ఏంటున్నారో అన్నది హత్య చేసింది. దానికి హత్యకు కారణమైన వ్యక్తుల పేర్లు కూడా మన మీడియా వాళ్ళు బయట పెట్టారు. అది అందరికీ తెలిసిందే. దగ్గర జనం జనాన్ని ఎక్కడ చూడలేదు.
చర్చ్ ఒకటి ఉంది కదమ్మా, క్రైస్ట్ అదే రేఖం అనేది తెచ్చు ఈ పక్కన ఉంది. రేఖం అనేది తెచ్చు ఇదా ఆ బ్రిడ్జి మీద ఇంకా చూడలేదు మీరు. మద్దతుగానే ఉన్నారు. వాళ్ళు మాత్రమే, అది కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పి అనవసరమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. మరొకసారి మీ అందరికీ కూడా ముగింపుగా నేను తెలియజేస్తున్నాను ఏంటంటే, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత జనం వచ్చినా ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఈ క్రైస్తవులు ప్రశాంతంగా చేసుకుంటారు. మీరు అందరూ కలిపి ఈ విషయాన్ని ముందుకెళ్ళాలి. మరొకసారి మీ అందరికీ ఈ సమయంలో బాధ్యతలతో సాగి క్రిస్టియన్ యూత్ ఫెడరేషన్ నాయకులు జీవన్ గారు ఈసారికి ముఖ్యమంత్రిగా మాకు ఎంతో సహకారం అందించిన బిషప్ జ్యోతిరెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మోహన్ గారు కూడా టీం కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాడు. ఏ మతమైనా ఏ కులమైనా సరే కూడా వాళ్ళ మతాన్ని వారి దేవుణ్ణి ఆరాధన చేసుకునేటువంటి సఖ్యత, సమగ్రత, సౌశల్యత ఈ భారతదేశంలో ఉంది. దానికి మోకాలకేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇటువంటి పరిణామాలు చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మతాల పట్ల వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పగడాల ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటి వాస్తవాలు వెలికితీసి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రోగ్రాంగా కనబడుతుంది. ఏదైనా ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ప్రశ్నించడం నేరం అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అన్నీ కూడా బయటకు రావాలి. అలా వస్తేనే ఏం జరిగింది అనేటువంటి బయటకు వస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో వాస్తవాలు ఏదైతే ఉన్నాయో న్యాయస్థానం దిగి తెలుస్తాను.
తర్వాత సామెల్ గారు ప్రే చేసి ముగిస్తారు. ఇక్కడ తర్వాత మన సీఎం క్యాంపస్ లో ఒకసారి రెండు ఆయన సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. నీ కోసం నా కోసం కాదు, కానీ నువ్వు నమ్మినా నమ్ముకున్నా, నువ్వు పాపివైనా పరిశుద్ధుడైనా, నీ కోసం మరణాన్ని సైతం జయించి శివయాగం చేసినాడంటే ఈ రోజు రాజుగా కూర్చున్నాడండి. హల్లెలూయా. ఆ రాజుగా చదువుకు ఒక దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని చంపితే ఈ రోజు ఇన్ని వేల మంది కాదు, ఇన్ని లక్షల మంది అదే సత్య సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ రోజులలో కలవరాన్ని రేపింది. ముఖ్యంగా దీని విషయంలో ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా దేవుని సేవకులకి, క్రైస్తవులకి మరి న్యాయం జరిగించాలని మేమందరం పోరాటంగా మేము ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మరి వారు పాలు పంచుకుని మా క్రైస్తవుల న్యాయం విషయంలో వారు జరిగించాలని ప్రభుపేట కోరుకుంటున్నాం. దేవుడు మీ అందరూ దీవించుకుంటారు. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు మరణం క్రైస్తవ లోకానికి చాలా తీరని లోటు. ఎందుకంటే ఆ దైవజనులు మరణించడం క్రైస్తవానికి చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా గుర్తించి ఆ యొక్క మరణాన్ని మీద సరైన దర్యాప్తు జరిగించాల్సిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తానన్నారు. ఈ మరణం పైన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఒక ప్రశ్న, ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం చాలా దారుణం. పిఠాపురం ప్రజలందరూ కూడా ఈ ఓట్లేసి గెలిపించారు. చాలామంది క్రైస్తవులు పిఠాపురంలో నియోజకవర్గంలో ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి ఒక నియోజకవర్గానికి పడుతున్నారు క్రైస్తవులు. యావత్ ఆంధ్ర, తెలంగాణ, ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు ఉన్నారు. ఈ మరణం పగడాల ప్రవీణ్ గారి మరణం చాలా తీవ్రమైన లోటు. కాబట్టి సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. చాలామంది మతోన్మాదులు విచ్చలవిడిగా యూట్యూబ్లో పోస్టులు పెడుతూ, ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ మేమే చంపామని చెప్పినప్పుడు కూడా వారి మీద ఎటువంటి దర్యాప్తు చేయట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. వారు బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్లు చేస్తారు. కాబట్టి ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో కరుణాకృష్ణ కానీ, అమర ప్రసాద్ కానీ, తర్వాత చాలామంది ఉన్నారు, వారందరి మీద మీరు సరైన యాక్షన్ తీసుకోకపోతే మటుకు క్రైస్తవులు ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు క్రైస్తవం వేరు, ఇప్పుడు క్రైస్తవం వేరు. కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు రెచ్చగొట్టొద్దని మేము శాంతంగా ర్యాలీ ఈరోజు కాకినాడలో చాలా ప్రశాంతంగా ర్యాలీ జరిగింది. యూట్యూబ్లో మన కరుణాకృష్ణ ఎట్రీతిగా చెప్తున్నాడు, మేమే చంపామని చెప్తున్నాడు, చర్చలు పడగొడతామని చెప్తున్నాడు. కాబట్టి రాధామోహన్ దాస్ కూడా ఉన్నాడు. కాబట్టి మీరందరూ ప్రభుత్వాలు వెంటనే సుమోటోగా, సుమోటోగా హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకొని వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి. రెచ్చగొడుతున్న మతోన్మాదులు రెచ్చగొట్టి క్రైస్తవులకి, ముస్లిమ్స్కి అందరూ గొడవ పెట్టాలని చూస్తున్నారు. మతోన్మాదులు వెంటనే అరెస్ట్ చేయాలి. క్రైస్తవులు, ముస్లింలు అందరూ కూడా మనందరూ ఒకటే, మనందరూ భారతదేశం, అందరూ అన్ని కులాలు, అన్ని మతాలు అన్ని కూడా ఉండాలనే భారతదేశం అందరూ కూడా. కాబట్టి ఏం చేస్తారంటే ప్రభుత్వాలు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మటుకు ఇంకా క్రైస్తవ ఉద్యమం ఇంకా అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మాటలను ముగిస్తూ ప్రభుత్వాలు కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, వారు బయటపడాలని మేమందరం సిస్టర్ తరఫున కోరుతున్నాం. ఆవిడైతే మంచి మనసుతో పడాల ప్రవీణ్ గారు అన్న తరఫున ఆయన మనసు ప్రకారం ఆవిడ మాట్లాడారు. న్యాయం జరగాలని మేము ఆవిడ తరఫున ఉన్నామండి. అనుమానం అని కాదండి, మేము ఎవరు కూడా తప్పు జరిగితే శిక్ష పడాలని మేము కోరుకుంటామండి. సిస్టర్ గారు కూడా బైబిల్ ప్రకారం క్షమించాలి, వారిని శిక్షించమని అడగట్లేదు, కానీ తప్పు చేసిన వారు బయటపడాలి. వారికిలాగా మేమైతే శిక్షించాలని కోరుకోవట్లేదండి. ప్రతి ఒక్కరి తరఫున ఆయన మాట్లాడారండి. అందరూ కూడా మంచి జరగాలి, మంచి తెలుసుకోవాలి, ఎవరు కూడా అన్యాయంగా నాశనం అవ్వకూడదు, మంచి అనేది సమాజంలో తెలుసుకోవాలి అని ఒక మానవత్వంతో అందరినీ కలుపుకున్నారండి. కానీ వారిని మతపరంగా వేరుపరిచారేమో మాకైతే తెలియదు, ఇప్పుడే అర్థమైంది. అందుకనే మేము ఈరోజు స్త్రీలుగా బయటకు వచ్చామండి మేము చర్చిలో. ప్రగడాల అన్న మీద
చాటుగా హత్య చేశారు. ఈ హత్య ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఏయో పెట్టి ప్రభుత్వం పక్కదారి పట్టించాలని చూస్తుంది. ఇది డైరెక్ట్గా హత్య. ఇది సిబిఐకి ఇస్తే వాళ్ళు దర్యాప్తు చేస్తారు. క్రైస్తవులందరూ కూడా ప్రేమతో జీవిస్తారు. ప్రేమతోనే అనేక మందిని ప్రభు వైపు తిప్పాలని మనస్సు మార్పిడి. ఇది మత మార్పిడిగా చాలామంది మతాన్ని ఎవరు మార్చగలరు చెప్పండి? మనసు మారితే ఒక దొంగోడు మారుతాడు, ఒక డ్రగ్గిస్ట్ మారుతాడు, ఒక వ్యభిచారు మారుతుంది. ఇలాగా తప్పుడు పని చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం చెప్పి దైవజనులు ప్రవీణ్ గారేంటి దైవజనులు అంటే ప్రపంచంలో దైవజనులు అనేక మందిని మార్చడానికి వాళ్ళు ప్రయాసపడుతుంటే ఉపవాసులు ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి కేసు తప్పు పట్టిస్తే వాళ్ళకేంటి? ఇందులో ఎవరెవరైతే హస్తం ఉందో యేసు ప్రభు వారు వాళ్ళు విడిచిపెట్టడు. ఎందుకంటే దావీదు సౌలు యొక్క చిన్న వస్త్రము చెంగు కోస్తేనే చాలా పశ్చాత్తాపడ్డాడు. అభిషేకించిన వాడిని ఎవరు కూడా ముట్టకూడదు. అభిషేకించిన వాడు ముడితే మాత్రం వాళ్ళకి శాపం వచ్చేది. ఒకటి, వాళ్ళు మార్పన్నా చెంది ప్రభువుకు సాక్షులుగా ఉండాలి, లేదంటే ఉగ్రత పాలైపోతారు. ఇది వాళ్ళకి ఉండకూడదని చెప్పేసి ఇప్పుడైనా ప్రభువును గౌరవించి ప్రభువును నమ్మి మార్పు చెంది క్షమాపణ ఏం జరిగింది అనేది ఎవరికి స్పష్టత ఇవ్వలేదు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ ఎదురుగుండా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కూడా వాళ్ళు క్లారిటీగా చూపించలేదు. ఏమంటే ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నప్పుడు అది క్లియర్గా చూపిస్తేనే కదా అందులో ఏం జరుగుతుంది ఏంటనేది తెలుస్తుంది. తెలియకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో తాగాడు కొన్నాడు. ఎవడో ఒక దైవజనుడు అంత పబ్లిక్గా అయినటువంటి దైవజనుడు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాడు. ఎలా తాగుతాడండి? వీడియో ఆయనది కాదు, అది డూప్ చేసి పెట్టారు. యూట్యూబ్లో ఎలాగైనా సరే వాళ్ళు చేయగలరు ఇమేజెస్ ద్వారా. కాబట్టి అది తప్పు అని చెప్పేసి క్రైస్తవ నాయకుల పక్షమే ఖండిస్తున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సిబిఐకి అప్పగించి న్యాయం చేయాలి. లేకపోతే నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు అవుద్ది. జాగ్రత్త, కబడ్దారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవ ప్రపంచానికి తలమానికం లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఆకస్మికంగా ఇలా ప్రమాదవశాత్తు జరిగింది అని మేము మొదట అనుకున్నాం. కానీ అక్కడ ప్రమాద స్థలంలో చూసిన కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ఎవరో ఆయన్ని హత్య చేశారని మా విశ్వాసం కొంచెం బలపడింది. ఏ విధంగా అంటే ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు హెడ్లైట్ అనేది లేదు. అది హెడ్లైట్ లేకపోతే ఆ సిగ్నల్ ద్వారా ఆయన రావడం జరిగింది. అయితే యాక్చువల్గా ప్రవీణ్ గారు అయితే తప్పకుండా హెడ్లైట్ బాగు చేసుకుంటారు, బాగు చేసుకునే వస్తారు. అదొక మాకు డౌట్ ఏంటంటే ఆయన అందరికీ బోధించే వ్యక్తి, చాలా విజ్ఞుడు, చాలా చదవరి. అలాంటిది సిగ్నల్ లైట్తో రావాల్సిన అవసరం ఆయనకు ఉండదు. మా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఆయన్ని అక్కడ హత్య చేసి ఆ బండి మీద ఎవరినో ప్రేరేపించి మరి ఆయన బ్రాందీ కొట్టుకు కూడా వెళ్ళినట్టుగా బ్రాందీ కొన్నట్టుగా చూపించి క్రైస్తవ ప్రపంచాన్ని అవమాన పాలు చేయాలని ఎవరో కుట్ర చేశారని మేము అనుకుంటున్నాం. రెండో విషయం ఏంటంటే ఆ టోల్ గేట్ దాటిన తర్వాత జరిగిన యాక్సిడెంట్ మనం చూసాం. అది ఏదో దుప్పటి కప్పినట్టుగా బండి ఆయన మీద ఉండడం. ఇన్ని యాక్సిడెంట్లు చూసినా ఎవరికైనా అలా ఉంటుందండి? బండి ఒక చోట మనం ఒక చోట పడతాం, కానీ బండి మీద పడడం, పైగా అది మామూలుగా ఆయన వెళ్ళకెళ్ళ మామూలుగా పడుకుంటే దాని మీద పడడం అనేది ఇంపాసిబుల్, ఎవరికి అవ్వదు. అది ఒక డౌట్ అండి. మూడోది ఏంటంటే అక్కడ కొన్ని కర్రలు ఉన్నాయి. ఆ కర్రలో ఎవరినో కొడితే చిందరవందర అయిపోతే చూసారా, అలా అయిపోవడం, దాని మీద రక్త మరకలు ఉండడం కూడా మేము చూసాం. అది కూడా ఒక అనుమానం మాకు వచ్చింది. తర్వాత ఆయనకి హెల్మెట్ ఉంది. ఆ హెల్మెట్ అలాంటిదంటే ఒక కారు దాని మీద వెళ్ళినా ఏం అవ్వదు. అలాంటిది హెల్మెట్ లోపల కూడా గాయం ఉంది. ఎలా అయింది? ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఎవరో ఏదో చేశారు అని ఉంది. రాత్రి మేము షాక్ అయిపోయాం. మన ఆర్టీ న్యూస్లోనే ఆయన బ్రాందీ కొట్టుకెళ్ళి అదే బ్రాందీ బాటిల్ కొనుక్కుని ఆయన తాగినట్టుగా చూపించారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన అనేకులకు చెప్పి ఆయన చేయడం అలాగా. అది ఏమంటే అక్కడ ఫోన్పే చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫోన్పే నెంబర్ ఎవరిది, ఏ బ్యాంకు అనేది కూడా మాకు తెలియపరిస్తే అప్పుడు మేము దాన్ని నమ్ముతాం. ఇది ఎవరో కావాలని ఆయన మీద బురద చల్లి, ఆయన మీదే కాదు యావత్ ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం మీద కూడా బురద చల్లినట్టే. ఒక విషయం చెప్తున్నానండి, నిజంగా ఆ ఫోన్పే నెంబర్ కానీ ఆయనది కాకపోతే అది చేసిన వాడే హత్య చేసి ఉంటాడు, అది చేసిన వాడే ఇది చేసి ఉంటాడు. కాబట్టి దయతో పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు మా అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి సమగ్ర విచారణ జరిగించి క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి అనుమానాన్ని, అవమానాన్ని తీసేయాలని
మరి వారికి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. జరగాలి 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 జరగాలి. పక్కన కూర్చున్న వ్యక్తి కూడా ప్రవీణ్ గారు కాదేమో అనుకుంటాం సార్. ఎందుకంటే ఆయన రోడ్డు పక్కన కూర్చున్నంత సామాన్యుడు కాదండి. ఆయన చాలా హానరబుల్ పర్సన్ అండి. ఏమండి ఒకవేళ రోడ్డు పక్కన కూర్చోవలసి వస్తే ఆయన ఎవరికో ఏదైనా ఒకవేళ ఆయాసం వచ్చి ఏదో వచ్చి కూర్చుంటే ఎవరికో ఫోన్ చేస్తాడు కదా ఆయన. ఎవరికి ఫోన్ చేయలేదు. రోడ్డు పక్కన కూడా కూర్చున్న వ్యక్తి కాదు, అది క్రియేట్ చేశారు. ఒకవేళ రోడ్డు పక్కన కూర్చున్నారండి, అంత కరెక్ట్గా ఫోటో ఎవరు తీసుకుంటారు? రోడ్డు పక్కన కూర్చున్నాడు, మనం కూడా కూర్చుంటాం, మనకెవరు ఫోటో తీస్తారు? ఆ ఫోటో ఎలా వచ్చింది? అది సీసీ ఫోటో కూడా కాదు, ఫోటో కాదు, మామూలు ఫోటో. అది ఎలా జరుగుతుంది? కానీ ఎవరో క్రియేట్ చేయడానికి, ఇది తప్పుదారి పట్టించడానికి ఇది చేస్తున్న ప్రయత్నం అండి. మరి పోలీసు వారు దీన్ని విచారణ జరిగించి మాకు న్యాయం చేయాలని ఇంతమందిగా భానుగుడి సెంటర్ నుంచి ఇక్కడ వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ చేసాం. క్రైస్తవులుగా మేము శాంతినే కోరుకుంటున్నాం, ప్రేమనే కోరుకుంటున్నాం. దీని విషయంలో తన భార్య బిడ్డలు కూడా వారిని ఎవరు చంపారో వారిని క్షమించారు కాబట్టి మేము కూడా క్షమిస్తాం. కానీ మాకు న్యాయం జరగాలి. రేపు పొద్దున్న మేము కూడా బయటకు వెళ్తున్నాం, మేము కూడా యూట్యూబ్లో ఉన్నాం. మా వాక్యాలు కూడా చాలామంది వింటున్నారు, కొంతమంది ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది తిడుతున్నారు. మా మీద కక్ష కట్టి రేపు మమ్మల్ని ఇలా చేయొచ్చు కదా. మాకు న్యాయం చేయండి. చెప్పండి, ఎలా చేస్తే ప్రీ ప్లాన్డ్గా జరిగిందని తెలుస్తుంది తప్ప ఆ యాదృచ్ఛికంగా జరిగిందనే విషయం కాదు. రాష్ట్రీయ క్రైస్తవ భాగంగా మేము అవమానపరచడం కాదు, క్రైస్తవ లోకాన్ని సమాజాన్ని అవమానపరిచినట్టు భావిస్తున్నాం. ఎందుకంటే దారుణమైనటువంటి చర్య ఇంకొకటి ఉండదు. దీని విషయంలో న్యాయం చేయాలి. మరి ఆయన ఎంతో మహాజ్ఞాని. అలాంటి జ్ఞానిని కోల్పోవడం అనేది యావత్ భారత క్రైస్తవానికే కాదు ప్రపంచానికే చాలా లోటుగా మేము భావిస్తున్నాం. ఈ విషయంలో న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సో న్యాయం చేస్తారని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.